నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు. మైండ్ గేమ్ తో పోలీస్ వ్యవస్థను వాడుకుని తమపై దాడులు చేశారని ఆరోపణ. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 3.89 లక్షల కోట్లు అన్న కేటీఆర్. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న సీఎం మరియు ఆర్థిక మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. పల్నాడు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండేంత వరకు 144 సెక్షన్ కొనసాగిస్తాం. ప్రజలందరూ దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ బిందు మాధవ్. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతుల డిమాండ్. రైతుల కష్టాలు సీఎం రేవంత్ కు కనిపించడం లేదా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు 3.5 కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తూ ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి. వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మైండ్ గేమ్ తో పోలీస్ వ్యవస్థను వాడుకుని తమపై దాడులు చేశారని మంత్రి జోగి రమేష్ అన్నారు. అన్ని వర్గాల వారు సీఎం వైఎస్ జగన్ కు ఓటేశారని, జూన్ 4న వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని అన్నారు. 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతామన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో
ఎక్కడా కూడా తగ్గేదే లేదు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శామీర్పేట్ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో 46,000 చెరువులు శ్యామలంగా ఉండేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు, సాగునీరు లేక ప్రజలు, రైతులు, పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు. పరిపాలన పైన పట్టు లేక 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. మనం చూస్తా ఉన్నాం, మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్. తెలంగాణ దేశానికే ఒకనాడు కరువు ఉండే, తెలంగాణ అంటే కరువు ఉండే, కాంగ్రెస్ హయాంలో కరువు ఉండే, వానలు పడకపోవు, పంటలు వండకపోవు, కరెంటు ఉండకపోవు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అసలు తెలంగాణను 10 ఏళ్లలో శ్యామలం తీసుకొచ్చిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలను తయారు చేసిండు మా కేసీఆర్ గారు. ఇప్పుడు 4 నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది, నిర్మాయమైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మాయమైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, ఒడ్లు కొనేటోడు దిక్కేలేడు. మాయ మాటలు చెప్పిర్రు. దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం, మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం, మేమందరం కూడా నరసన చెప్తాం, రైతుల పట్ల ఉంటాం, రైతులకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో, ఏమేమి ఇస్తానో 500 ప్రతి సన్న ఓట్లకు కానీ దొడ్డు ఓట్లకు కానీ అన్నిటికీ కూడా 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి. మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా కొనాలి. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుండే, ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. కలకలలాడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46,000 చెరువులు మే జూన్ నెలలో నిండు కుండలెక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, చెరువు నీళ్లు మాయమైపోయినాయి, పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 1,00,000 ఎకరాల పంటను నష్టం చేసిండ్రు. నీళ్ళు లేకుండా, తాగునీరు లేకుండా చేసిండ్రు. కాళేశ్వరం ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి ఇడిస్తే అయ్యేపోవు. సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు. వీళ్ళకి రాక, అవగాహన లేక, ఆలోచన లేక కేసీఆర్ బదనాం చేయాలి. కాళేశ్వరం దిక్కని ఆయనకు పేరు వస్తుందని బదనాం చేయాలని చెప్పి ఇంత చేస్తే, ఇంత మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరపడుతుంది. పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన వ్యక్తి సుజనా చౌదరి గ్రూపుల్లో భాగస్వామి అయిన కింద పని చేసేవారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వచ్చిన రోజే ఆయన ఏర్పాటు చేసిన డిన్నర్ లో కూడా పాల్గొన్నారని, దాని మీద మా వాళ్ళు ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది. అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఎంత హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో అరుదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా. అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం. పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేవు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఆమె. అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్
ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 3.89 లక్షల కోట్లు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ శ్వేతపత్రాల్లో పేర్కొన్నట్లుగా తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అనేది శుద్ధ అబద్ధమని మరోసారి రుజువైందన్నారు. అబద్దాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్నటిదాకా 7 లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం 3,89,000 కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్వేతపత్రాల్లో పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి. పోలింగ్ సమయంలో టీడీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడిందని డీజీపీకి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగు నాగార్జున ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే పోలీసులు అడ్డుకోలేదని చెప్పారు. ఎన్నికల విధులను నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. కూటమి నేతల ఫిర్యాదుతో పోలీసు అధికారులను ఈసీ మార్చిందని, అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందని అంబటి ప్రశ్నించారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని, టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారని విమర్శించారు. టీడీపీ బూత్ క్యాప్చరింగ్ చేసిందని, ఈవీఎంలపై దాడులకు పాల్పడిందని చెప్పారు. వైసీపీకి ఓట్లు ఎక్కువగా పడే చోట్ల ఎక్కువ మంది పోలీసులను పెట్టారని, టీడీపీకి బలమైన గ్రామాల్లో తక్కువ పోలీసులను పెట్టారని దుయ్యబట్టారు. అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వల్లే హింస జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో గత 4-5 ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరగనటువంటి హింసాత్మకమైన సంఘటనలు, బూత్ క్యాప్చరింగ్లు, ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని, దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా. అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా, నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రచారానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రవి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చెక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి, వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరివర్ధన్ గౌడ్,
గద్వాల సీనియర్ నాయకులు తిరుపతయ్య బయలుదేరారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ వరప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు 41 రోజుల పాటు యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్ణాహుతి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల దయతో రాష్ట్రం బాగుండాలని, జగన్ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగాలనే ఆకాంక్షతో వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు. నిర్విఘ్నంగా 41 రోజుల పాటు సాగింది. మధ్యలో ఒకసారి పాల్గొన్నాం. ఈరోజు నాకు అదృష్టం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కారణాంతరం వల్ల రాలేనందువల్ల ఆయన తరపున నేను, నా శ్రీమతి ఇద్దరం వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, తల్లి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కలకాలం ఉండాలని ఆకాంక్షించాం. ఆయన క్షేమంగా ఉండడం రాష్ట్ర సంక్షేమం రీత్యా, రాష్ట్ర అభివృద్ధి రీత్యా అత్యవసరం. కాబట్టి ఈ యాగంలో యాగఫలంగా అది కూడా ఆకాంక్షించాం, కోరుకున్నాం. ఆయన పాలన నిరంతరం సాగాలి. ఈ రాష్ట్రం దేశంలోనే 1వ స్థానంలో కంటిన్యూస్గా నెంబర్ 1గా అగ్రశ్రేణిలో అభివృద్ధిలోను సంక్షేమంలోనూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం జరగడం, ఇందులో అందరూ ఈ ఆకాంక్ష కలిగిన వాళ్ళందరూ అభిమానులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఈ యాగం ఇంత నిర్విఘ్నంగా నిర్వహించినందుకు నిర్వాహకులు వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, ముఖ్యంగా స్వామివారిని కూడా, ఎందుకంటే 19లో కూడా వీరి ఆధ్వర్యంలో అప్పుడు ఐ థింక్ సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా జరిగింది. పాలకుడు రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఆయన క్షేమం గురించి రాష్ట్రం ఆలోచించాలి అనే అంశంగా, ప్రధాన అంశంగా ఇది యాగం జరగడం అనేది చాలా శుభసూచకం. యాగం సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు అందవాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో గజ్వేల్ రామాయంపేట రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తరచు తడిసిపోతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల, ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తరచు తడిసిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కోతలు అయిపోయి నెలలు గడుస్తున్నా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. కొన్ని జిల్లాలలో అయితే, వాళ్ళ జిల్లాల సొంత జిల్లాలో అయితే, మంత్ర జిల్లాలో కానీ, ఎమ్మెల్యేల జిల్లాలో కానీ, వాళ్ళ జిల్లాలలో మొత్తం వడ్లు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు తుకాలు కూడా పోసుకుంటున్నారు. అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఒక్క రైతు కూడా ఒక్క నయా పైసా కూడా వల్లేదు. వాళ్ళు రైతులు మరి మా ఊరు రైతులు వాళ్ళకు ఓట్లు వేయలేదా, మరి వేసిరా, మరి వాళ్ళకే తెలుసు. ఇంతవరకు వరి కోతలు అయిపోయి దాదాపు 2 నెలలకు 3 నెలలు గడుస్తుంది. వాళ్ళు మిషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఈ రైస్ మిల్లర్లు ఏమంటున్నారంటే, మా అంత మటు మేము కొనుక్కున్నాం, మాకు అవసరం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి రైతులను పట్టించుకున్నది ఎవరు? మరి రోడ్డా, మరి ఆయన వాహనాల? మరి 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 ఇంతవరకు ఒక అధికారి ఇంతవరకు రాలేదు. మా ఊరికి ఇన్ఛార్జ్ ఒక మరి ఎంఈఓ గారు వాళ్ళు ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ఒక్క పైసా కూడా పడలేదు రైతుల అకౌంట్లో, ఒక గింజ కూడా కొనలేదు. అక్కడ దాదాపు ఒక 30 లారీల 40 లారీల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి. ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ, అక్కడ ఏవో కానీ, అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఉదయం 6 గంటల నుంచి కూర్చొని ఇక్కడ రైతులను ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మరి ఏమైంది, మీ పరిస్థితి ఏంది, ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా వేరే జిల్లాలలో, వేరే రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు. అంత అయిపోయింది, పనులు అయిపోయినాయి. మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. జై జవాన్, జై జవాన్. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా. ఇటు మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవుతున్నాయి. నేను కరీంనగర్ సైడ్ చూసినాను, వేరే ఏరియాలో చూశాను. పూర్తి కల్లాల ధాన్యం కూడా లేదు. కానీ మెదక్ జిల్లాకు ఏమి శని ఉట్టుకొచ్చిందో అర్థం అవుతుంది. దాదాపు కల్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా.
ఇప్పటికీ కొనుగోలు పూర్తయితలేవు. ఎందుకు పూర్తయితలేవు? ఏ రైస్ మిల్లకు అలాట్ చేసుకుంటున్నారు? ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేద్దామనుకుంటున్నారు రైతులు అనేది అర్థమవుతుంది. ఇటు ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు. ఎందుకు ఈ అధికారుల అలసత్వం ఎందుకు వహిస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని. అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకుపోతుంది. ఎవడు బాధ్యత వహిస్తాడు? పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు తర్వాత రోజున కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల 144 సెక్షన్ అమలు చేయడం జరిగిందని, ప్రజలందరూ దీనికి సహకరించి అవసరమంగా రోడ్లపైకి రావద్దని, గుంపులుగా తిరగరాదని పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఓల్డే రోజున అట్లనే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేస్తారు. ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చేటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ 144 సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్? లేదండి. అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఏమనలేదు. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు. అంటే వ్యాపార సంస్థలు మూసేస్తున్నారు కదా సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టుంది. లేదు 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు. 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి. రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. అంటే అంటున్నారండి, వాళ్ళు మూసేశారు. సత్యంపల్లిలో ఎక్కడ మూసారు? అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అయ్యేదాకా. థ్యాంక్ యూ సార్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నేడు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశంకర్ రెడ్డి విలేకరులతో ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీ తెలుగుదేశం పార్టీ 100కు పైన సీట్లు అత్యధిక మెజారిటీతో వస్తాయని, నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలాగే రాజంపేటలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుఖావాసి బాలసుబ్రహ్మణ్యం మెజారిటీతో గెలుస్తాడని, రాజంపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ సైనికులు పట్టుదలతో విశ్వాసంగా పనిచేయడానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఒక పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా రాష్ట్రం అంతా కనబడుతోంది. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అట్లాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద కూడా పూర్తిగా ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని, అవినీతిని అంతమొందించాలా,
ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ఆపాలా? అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడా కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయాలా అనే ఒక కృత నిశ్చయంతో, ఒక మహా ఆశయంతో ఈ రాష్ట్రాన్ని ఒక 10 నుంచి 15 ఏళ్ల పాటు ఎనిక్కి నెట్టిన ఈ వైసీపీ పరిపాలనను ఇప్పటికైనా కూకటి వేలతో పెకిలించకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఒక ఆవేదనలో వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా పూర్తిగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు రాష్ట్రం అంతా మే 13వ తేదీన పూర్తిగా ఇండియా కూటమికి సపోర్ట్ చేశారనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి వస్తున్న అభిప్రాయ సేకరణ ప్రకారం, వివిధ వర్గాల నుంచి మేము కనుక్కుంటున్న సమాచారం ప్రకారం, వివిధ నియోజకవర్గాల నుంచి మాకు అందిన సమాచారం బట్టి 108 నుంచి 120 పైన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగిస్తోంది. ఇది వాస్తవం. చేప చుట్టి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. అట్లాగే ఈ ఉమ్మడి కడప జిల్లాలో కూడా 5 సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తోంది. దాంట్లో రాజంపేట కూడా ఉంది. మాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేటలో 10,000కు పైగా మెజార్టీలో శ్రీ సుగవాస సుబ్రహ్మణ్యం గారు విజయదుందుబి మోగిస్తున్నారు. ఎవరెన్ని లెక్కలు కట్టినా, ఎవరెన్ని మాట్లాడినా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసిన మహిళలు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, రైతులు కావచ్చు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో అక్కడున్న కూటమి అభ్యర్థికే ఓటేశారనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు. మైండ్ గేమ్తో పోలీస్ వ్యవస్థను వాడుకుని తమపై దాడులు చేశారని ఆరోపణ. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 3.89 లక్షల కోట్లు అన్న కేటీఆర్. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న సీఎం మరియు ఆర్థిక మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. పల్నాడు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండేంత వరకు 144 సెక్షన్ కొనసాగిస్తాం. ప్రజలందరూ దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ బిందు మాధవ్. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతుల డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.